హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఒక చిన్న వీడియో అక్కడ సిటీలో తీసినా కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకటి తీస్తున్నా. రెండు కంకులు తీసుకున్నా, ఒకటి తిన్నా, ఒకటి కార్లో పెట్టుకున్నా. మంచి టేస్ట్ ఉన్నాయి. సో అయ్యో ఈ పాటలు కనెక్ట్ చేసుకుంటే సౌండ్ వస్తుంది. సో మనకు ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోయే రోడ్ అండి ఇది. సో రేపు మనకు ఒక లారీ వస్తుంది. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న కార్లు అన్నీ సోల్డ్. ఒకటి ఆంధ్రప్రదేశ్ యాస్పర్ రెడ్ కలర్ వస్తుంది, చాలా బాగుంది కార్. అది వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నా, కుడివైపు ఇండికేటర్ వేసిన, ఆ పక్క ఈ పక్క ఎవరైనా వస్తారో చూసిన, ఎవరు వస్తలేరు. గంగరెగ్గాయలు, కంకులు, మన సపోటా పండ్లు, లోకల్ కాసిన పొప్పడికాయలు, పురాగా వండలే పొప్పడి పండ్లు, 4 జామకాయలు. ఈ 5 ఐటమ్స్ అమ్ముతున్నారు కానీ అవి కొంచెం ఒక క్వాలిటీ ఉన్నాయి, ఒక క్వాలిటీగా మనం చూసుకొని కొనుక్కోవాలి. సో మనమైతే ఎక్సలెంట్ రోడ్డు, బండి అయితే సూపర్ ఉంటుంది. మనకు ఇంత సూపర్ ఉన్న ఆటో అడ్డతే ఆగాల్సిందే. మొత్తం 60-70 స్పీడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. వంటి మామిడి మంచి పేరు. మన దగ్గర ఉన్న మొత్తం కార్లు 5th గేరు. మన దగ్గరున్న మొత్తం కార్లు రేపు వస్తున్న 5లో ఒక్క ఎస్క్రాస్కు గజ్వేల్ నుంచి ఒకసారు ఈ బండికి హైదరాబాద్ పట్టుకొస్తానా, పోయేటప్పుడు నాకు 90,000 కొట్టిండు సారు. మొన్న 50,000 కొట్టిండు ఎస్క్రాస్ కోసం. అంతకుముందు 10,000 కొట్టిండు ఆ సార్కు డస్టర్ నాకు గజ్వేల్. ఇప్పుడు మేము షాప్ పెట్టి 6 నెలలు అయింది కాబట్టి మా చుట్టుపక్కల ఇప్పుడు కోర్టు, కరెంట్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, మన కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మున్సిపల్, మా దగ్గరి రైతులు, మొన్న గెలిచిన ఉప సర్పంచులు, గెలవబోయే ఎంపీటీసీలు, గెలవబోయే జెడ్పీటీసీ దగ్గర బంధువులు. జెడ్పీటీసీల కంటే ఆల్రెడీ 15 కోట్లు 20 కోట్ల ఆస్తి, 3 కార్లు 4 కార్లు 2 జెడ్పీటీసీ టికెట్ వస్తుంది, ఎంత గ్రామీణ ప్రాంతమైనా. అయితే టోటల్గా లోకలే ఏర్పడకుండా అమ్ముడుపోతున్నాయి దెబ్బ. సో మీకు పెద్ద మార్కెట్ అండి, వంటిమాడి మార్కెట్. పొద్దుగాల మొత్తం కూరగాయలంటే ఫ్రెష్ ఉంటాయి కొన్ని చోట్ల. ఢిల్లీలో అయితే నేను వచ్చి ఇప్పటికి 10 రోజులు అయిందండి. ఢిల్లీలో నాకు నచ్చినవి పబ్లిక్. అక్కడ ప్రజలు ఎప్పుడు స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయరు, స్వాస్తి అంటే తనకు తాను అందంగా ఉండాలి, తనకు తాను ఎక్కువ ఫోన్ పట్టుకోవాలి, తనకు తాను కాస్ట్లీ బట్ట. అంటే ఆడ 250 రూపాయలకు నంబర్ 1 బట్టలు వస్తాయి. ఆడోళ్ళే మూలం దేనికైనా. నీకు తుణుక బంగారం ఉండదు ఎవరకు. బాగా డబ్బులు అయితే డైమండ్లు అక్కడిక్కడ వేసుకుని పోతారు. నీకు అక్కడ ఆ ఉన్న టైంలో ట్రాఫిక్లో అడ్జస్ట్ కాదు. కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర స్థిరాస్తుల మీద ఎక్స్పెండేషన్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ ప్రజలు డిఫరెంట్. అక్కడిది మరపు వస్తలేదు 9 days అయినా కూడా. అక్కడ ట్రాఫిక్ ఒక్కటి ఉంటుంది. అక్కడ గాలి నాణ్యత, కూరగాయల నాణ్యత, క్వాలిటీ లెస్ ఉంటుంది. కానీ మదర్ డైరీ పాలల్లో క్వాలిటీ ఉంటుంది, ప్యాకెట్ పాలల్లో. సో కొన్నిట్లో మీకు కొన్ని క్వాలిటీస్ అక్కడ ఉంటాయి. కానీ ఢిల్లీ అనిపిస్తుంది, రాజుల రాజ్యం అనిపిస్తుంది నాకైతే. అసలు మేముండే సొసైటీ అయితే స్నానం చేయడానికి కూడా మినరల్ వాటరే ఉంటాయి. ఏం చేయాలన్నా మినరల్ వాటర్. ఇక్కడ మనకు కేసీఆర్ సార్ వచ్చినాక మిషన్ భరత పెట్టింది, కానీ అది ఊర్లలో పెట్టిండు. సిటీలలో ఎక్కువ సొసైటీ ఉండే కాడ వాటర్ ఫెసిలిటీ కొంచెం స్కిన్ టోన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ విషయంలో కొద్దిగా అది ఉన్నది. కానీ ఢిల్లీ కార్ల విషయంలో అయితే ఢిల్లీ వాళ్ళు ఇమీడియట్ అప్డేట్ అవుతారు. తెలంగాణ ఆంధ్రోళ్ళు 2.5 లక్షలు తిరుగుతూ ఉంటారు కిలోమీటర్. ఒకటి తొక్కుడు. అక్కడ అట్లా అసలు మీకు ఇంత టైము తీరిక ఇది ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మనము 1990 పుట్టినోడు, 75 పుట్టినోళ్ళు, 60లో పుట్టినోళ్ళు ఒక్కొక్కటి చూస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి రిసీవ్ అవుతుంది. తొందర పడేటోడు గాడిదని నా దృష్టిలో. ఎప్పుడైనా ఆవేశం చాలా అనర్థాలకు, తన కోపమే తనకు శత్రువు అవుతుంది, అట్లుంటుంది అన్నట్టు. సో అందుకోసం మనం ఎప్పుడైనా కూడా ఢిల్లీకి మనకు ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తాండ్రు, ఈడో షెడ్ వేసినాడు, ఈడో బిల్డింగ్ కట్టు, అలా కిరాయిల దాకా మార్కెట్ సడన్గా ఎకరం ₹1 కోటి 50 లక్షలు అయింది అనుకో, ఏం చెప్తావు? మనోళ్ళు బంగారం కొని
బ్యాంక్లో పెట్టి మళ్ళీ పైసలు తెచ్చి మళ్ళీ కొంటారు మనలో. అది తెలియదు. సిరిసిల్లో సార్ అంటాను మొన్న బంగారం అమ్మటాయన సిరిసిల్లకే టాప్ కొట్టించాడు. బంగారం 5 రాని చోట్స్ తెచ్చి అమ్ముతాడు. 6 నెలల బంగారం రేట్ పడిపోతుంది బ్రో, గిట్ల గిట్ల నడుతుంది, ఒక పలానా వాళ్ళు గిట్ల గిట్ల తీసుకున్నారు అని చెప్తున్నాడు సారే. సో అట్లుంటుంది ఢిల్లీలో. అట్లుండదు. ఏ రోజు ఆ రోజు ఇంకెవరిని పట్టించుకోరు, ఇంకెవరిని రెస్పెక్ట్ లేదు, అంతా ఈక్వల్. గరీబోడు ఉన్నోడు మేరోడు ఉండదు అక్కడ. అక్కడ కూడా నీకు చాయ్ గదే ప్రైజ్లు వస్తుంది, ఇక్కడ కూడా చాయ్ గదే ప్రైజ్లు వస్తుంది. అక్కడ ఫుడ్ నేను నిన్న సాయంత్రం నైట్ 8:30కు సెక్రటరేట్ ముందట వాడు ఆలు పొటాటోను మన ఇంకోటి ఏదో చిన్న ఐటమ్స్ బీహార్ వాడు ఇస్తున్నాడు, 50 రూపాయలకి ఇస్తున్నాడు. వాడు బీహార్ నుంచి వచ్చి తెలంగాణ సెక్రటరేట్ ముందర పెట్టి అవి అమ్ముతే వానికి ఏం వర్కౌట్ అవుతుంది అసలు? అదే మనోళ్ళు తల వంచుకోరు, పని చేయరు. వాళ్ళు అక్కడ అట్లా కాదు. ఢిల్లీలో ఎక్స్పెన్సివ్, అంటే మనకి ఏది కొందామన్నా చాలా చీప్. మెయిన్ ఆడోళ్ళ బట్టలు ఇక్కడ ఒక 5,000 చీర అక్కడ ఒక 2,500 కాదు 1,500కి వచ్చేస్తుంది. ఇక్కడ డీజిలు 1 లీటర్కు ఒక అక్కడికి ఇక్కడికి 12 రూపాయలు డిఫరెంట్, 10 రూపాయలు డిఫరెంట్. 1 లీటర్ డీజిల్, 1 లీటర్ పెట్రోల్ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్. అక్కడ మొత్తం సీసీ కెమెరాలు. ఎవడు అంటే ఒక ఆడపిల్లలు యూనివర్సిటీలలో కొన్ని మీకు నిర్భయ కేసు ఇట్లాంటివి వస్తాయి. అవి కూడా ఎట్లా వస్తాయి? బట్టలు తక్కువ వేసుకున్నప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు బయట ఇప్పుడు మన కుటుంబ సభ్యులతో ఎట్లా బట్టలు వేసుకొని ఎక్కడ వినేం కాదు. అన్న ఉంటాడు, తమ్ముడు. కొన్నిసార్లు జరిగినప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యట్లయితే తప్ప ఢిల్లీ అనేది ఆల్ ఈజ్ వెల్. వెహికల్స్ విషయంలో మాత్రం నేను ఢిల్లీకి 100 మార్క్స్ వేస్తాను. ఇప్పుడు ఇది లక్నోది యోగి ఆదిత్యనాథ్ UP32. దీన్ని ఆల్రెడీ మీకు నా బెస్ట్ కార్, ఇది ఫేవరెట్ కార్ జెన్. ఎంత బాగుంటుందో తెలుసా? అది కరెక్ట్ నడుపుకోవాలి. కానీ మా DG వాళ్ళకు ఉన్నది 3333 UP32, అది లక్నో బండి. అది ఎప్పుడో 2005 అయిపోయింది. కానీ వాళ్ళ నాయన జ్ఞాపకార్థం మా మేడందే పై చెయ్యి. సో ఆ మేడం 3333 బండి నెంబరు ఢిల్లీలో తిరుగుతూ ఉంటుంది. దానికి కాగితాలు గీతాలు ఏవి ఎప్పుడో అయిపోయినాయి. సో UP32 లక్నో బండి అని ఈ ఢిల్లీలో NCRలో తిరుగుతూ ఉంటుంది. ఆ జెన్ను మైలేజ్ 20-22 వస్తుందండి ఆ రోజుల్లోది. అలా కూర్చుంటే నడుము కిందికి ఉంటుంది, కానీ కంఫర్ట్నెస్ మంచిగా ఉంటుంది. సేమ్ మీకు ఓల్డ్ ఫిగోలో కూడా సేమ్ ఆ ఫీల్ వస్తుంది, జెన్ను ఫీల్ వస్తుంది. కానీ జెన్ను కూడా క్వాలిటీ ఉంటుంది. మనకు మారుతిలో మిగతా పెట్రోల్ వాటి కంటే కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. కానీ ఈ మంది మానానికి మంది మీద మన్ను పోయే మందితోనే రందినా కానీ ఒక పాట ఉంది, ఒక గణపతి గీయం. సో అట్లా ఇతరులతోనే మనకు పరిశాన్ అండి. మందిసాల కూడా మంది ఏమని అంటారు అదో బాధ, కానీ మందితోనే మనకు పరిశాన్. మనకు కార్లకు మెయిన్ టైర్లు నెంబర్ 1 ఉండాలి. CA2, గుడ్డియరు, MRF చిన్న బండ్లకు. ఇది సైజు 195 వచ్చే వాటికి అవి వేసుకోవద్దు. అవి వేసుకుంటే ఎట్లా అంటే నాన్ స్టాప్ తిరిగే ట్యాక్సీ డ్రైవర్లు వేసుకున్నాను అనుకో, ఆ లూక్ అలైన్మెంట్ చేసుకుంటారు. మనం ఆగి ఉంటే కింద వైర్లు బెండ్ అయ్యి గుడుగుడు అనుగుతూ ఉంటుంది కారు. లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ గణపతి సరస్వతి అక్కడ లోపల ఉంటారు లోపల. కాకపోతే ఇక నాకు ఆదివారం తినలేదు కొమరేలి మళ్ళీ మా పక్కనే. పొద్దుగాల పూజ చేసి పొద్దుగినాక ఇంత తింటాం. ఇదే మొత్తం చికెన్ బొమ్మలే. సోమవారం శివయ్యనే తినలేదు. మంగళవారం ఆ రేణుకెళ్ళమ్మ మహా రేణుకెళ్ళమ్మ తల్లి అక్కడే ఉస్నాబాద్లనే సిద్దిపేటలనే ఒక ఎల్లమ్మ తల్లి వెజిటేరియన్ ఉంటుంది, బాగుంది ఎల్లమ్మ అవతారంలో. ఆమె తినదు కాబట్టి మన మంగళవారం లేదు. బుధవారం మన కొమరేలి మళ్ళీ అయ్యప్ప అందరు వస్తుంది. సో బేస్తారం వేయాలంటే ఇలా పొద్దుగాల కొద్దిగా వాసన పడ్డది, అందుకోసం ఇక గుడికి పోలే, లేకుంటే ఒకసారి పోదాము. సో కంపల్సరీ వెహికల్ అయితే ప్లాన్ చేసుకోండి. వెహికల్ అంటే మనది చిన్న లైఫ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎవరికైనా సాయం చేయి, ఎవడైనా మర్చిపోతారని. నేను కార్లు అమ్మిన వాళ్ళు కూడా నన్ను మర్చిపోతారేమో. సో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ లైఫ్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ 40 స్పీడ్ అంట, ఈ బోర్డును బట్టే పోవాలి మనం ఎప్పుడైనా. స్పీడ్ మీటర్స్ అట్లా వచ్చిందంటే ఇక్కడ మనుషులు ఉన్నారు అని అర్థం. ఆ బొమ్మకు మనుషులు ఉన్నారంటే ఇటువంటి మనుషులు ఇటు అటు ఆగం వస్తారు అన్నట్టు. గీతలను బట్టే డ్రైవ్. సో అట్లా మీరు స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు. నంబర్ 1 స్కిల్ స్విమ్మింగ్ ఉండాలి, డ్రైవింగ్ ఉండాలి. రైతు బిడ్డలు అయితే చిన్నప్పుడే ట్రాక్టర్లు మెల్లమెల్లగా అవకాశం ఇవ్వాలి. ఎంత డబ్బు సంపాదించినా ధైర్యం అనేది ఇంకొకటి ఇస్తే రాదు, ఇంకొకటి కొంటే రాదు. వ్యక్తిగతంగా దెబ్బలు తిన్నప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. సో మీ కుటుంబాన్ని పుట్టిన పిల్లలు కూడా మీతో ఉండరు. సడక్క జాబ్ వస్తే అమెరికాలో అటు ఇటు పోతారు. చెప్పినా నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పినట్టున్నా. అంటే మా దగ్గర
పలానోళ్ళు డెవలప్ అవుతారు, పలానోళ్ళు ఫెయిల్ అవుతారు అని ఎప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి టేక్ కేర్గా డ్రైవింగ్ నేర్చుకోండి. బైక్ మొట్టమొదటి నేర్చుకుంటే దాని లైసెన్స్ దాంతో కొంచెం స్కిల్ వస్తుంది. క్లచ్ పట్టుడు, యాక్సిలేటర్ ఇచ్చుడు, ఇండికేటరేషన్ ఇచ్చుడు, ఇదంతా దాంతోనే వస్తుంది. కారు తీసుకుంటే మీ కుటుంబాన్ని మీరు ఏ ఫంక్షన్ పోయినా, ఎటు పోయినా, ఎవడన్నా ఇండ్లలోకి పోతే మనం పోయినా కూడా ఎట్లా వచ్చిండు, ఎట్లా వస్తాడు, ఎప్పుడు వచ్చిండు అనే 3 వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవ్ అనే ఒక కారును కొన్ని సెల్ఫీ డ్రైవ్ ఏదో సెల్ఫ్ డ్రైవ్ అని ఇస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం మన కొత్త చట్టం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. ఓన్ ప్లేట్ కార్లు రవాణా తింపితే ఇన్కమ్ అంటే గవర్నమెంట్ ఇన్కమ్ దేవుడెరు, కానీ మనం జరిగినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా భయంకరమైన నిజాలు తెలుస్తుంటాయి. గలీజ్ అనిపిస్తుంది. వాడు తెల్లబోడట, తిప్పుతాడట, కిరాయిలు పోతుండట, ఇదట అదట అని దానికి సంబంధించిన యాక్షన్స్ దాన్ని తీసుకుంటారు. సో అందుకోసం చిన్నదో పెద్దదో ఒకటి మనది స్వంతం స్వర్గం. స్వంతం ఎప్పుడైనా స్వర్గం అవుతుంది, పోతాం పోము. నా సొంతం అయితే నా కారు ఉండి ఇంట్లో పెట్టుకొని బస్సుకు పోతా. ఏమైందిరా అంటే ఇవాళ నాకు కొద్దిగా శాత కాలేదు, అందుకే బస్కి వచ్చిన, నేను తోలలేను అని చెప్తా. పైసలు ఖర్చు అయితే అంటే అట్లా కూడా యూజ్ చేయొచ్చు. లేదు కుటుంబం అంతా పోతుంది, ఎమర్జెన్సీ ఉందంటే బస్ కారు చలో కూర్చో, వెనక ఇద్దరు ముందర ఎక్కించుకొని దాన్ని మనం వెళ్ళిపోతాం. సో కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. 17 సంవత్సరాలు దాటిన అంటే డ్రైవింగ్ ఎంబడి పడండి. అది గర్ల్ అయినా బాయ్ అయినా. బాయ్ అయితే వాడు బాయ్ అయితే ఆగడు, వాడు 12 ఏళ్ళకే బండి వేసుకొని ఉరుకుతా అంటాడు. కానీ గర్ల్స్ కూడా లైసెన్స్ కంపల్సరీ ఇప్పియండి. ఆడ మొగ అనేది తేడా లేదు. ఇంకా రాదు. ఎందుకు రాదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్తోని రాదు. డబ్బు అనేది కొరత ఏర్పడుతుంది. మీకు డబ్బు కొరత ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు తెలిసిన మా పర్సనల్ ఒకరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ అనుకో, ఆమెకు ఫోన్ చేసిన, ఏం సంగతి ఎంజాయ్ చేస్తుండ్రా మీరు ఇవాళ ఏంది అంటే, ఏం ఎంజాయ్ రా బాబు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఒక 5 years కింద వాళ్ళు టాప్ కోటీశ్వర్లు. హుస్నాబాద్లో 5 బిల్డింగ్లు మెయిన్ రోడ్ కట్టారు. ఇలా సిచ్యువేషన్స్ వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఫర్ మంత్ ఈఎంఐ. ఒకసారి ఇది ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి, పెద్ద హోటల్ ఓపెన్ చేసి, చిన్న హోటల్ ఓపెన్ చేసి, అది చేసి అంతగా అడిగి వచ్చింది. మళ్ళా ఆగమాగం ఉంది. ఒకసారి రేట్లు డౌన్ అవుతున్నాయి, భూములు ఒకసారి పెరుగుతున్నాయి. సో అందుకోసమనే ఈరోజు లైఫ్ ఈరోజు ఆనందంగా యోగా లేక శ్వాస మనసారా తీసుకొని బ్లడ్ సర్క్యులేషన్ కాలి గోరి నుండి చేతి గోరి వరకు, తల వెంట్రుక వరకు మన శరీరం బాగుందా లేదా, 2 సార్లు కడుక్కున్నామా లేదా, శుద్ధపరచుకున్నామా లేదా, భగవంతుని మొక్కినామా లేదా, దైవాశీర్వాదం పొందినమా లేదా అనేది మీరు మనసులో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఎవడి కోసమో అని మాత్రం ప్రయత్నం చేస్తే పరుల పాలవుతుంది, రాళ్ల పాలవుతుంది, మట్టి పాలవుతుంది. ఆలోచన చేసుకోండి. అంటే అది మన శరీరమైనా ఎంజాయ్ చేయకపోతే చివరికి మట్టి పాలవుతుంది. సో నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా, ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి వెహికల్ అనేది ఒకటి మెల్లగా ట్రై చేసుకోండి. అంటే మనమే కాదు, కొత్తవి తీసుకోండి. ఈ వీడియో ఎండ్ చేస్తా. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట, హుస్నాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, రంగనాయక సాగర్, పింగనాయక సాగర్ అన్ని పెట్టిరు ఇక్కడనే. ఇటు తూప్రాన్, ప్రజ్ఞాపూర్, నిన్న కూడా తుప్రాన్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట ఇక్కడ నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.